T20 వరల్డ్ కప్ గెలిచాం. సరే, మన క్రికెటర్లను వేణువుల్లో పొగిడాం. జైషా అయితే ఏకంగా 125 కోట్ల నజరానా ప్రకటించాడు. దేశం మొత్తం కీర్తిస్తోంది. రోహిత్, కోహ్లీ, బూమ్రా, సూర్యకుమార్, పాండ్యా, అక్షర్ పేరు పేరున ప్రశంసిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం. ఈ గెలుపు వెనుక ఇంకెవరైనా తెర వెనుక వ్యక్తులు ఉన్నారా? ఒక్క రాహుల్ ద్రావిడ్ కాకుండా ఉన్నాడు. తన గురించి చెప్పుకుంటేనే ఈ ప్రపంచ కప్ గెలుపు చరిత్ర చెప్పుకున్నట్టు, లేకపోతే అసంపూర్ణం. ₹21 ఇంటి నుంచి పారిపోయిన ఆ వ్యక్తి శ్మశానంలో పడుకుని ఉపవాసాలు చేసిన వ్యక్తి, తిని తినకుండా జట్టుకు సేవలు చేసిన వ్యక్తి. మీకు గ్రౌండ్లో కనిపించుంటాడు కదా ఓ వ్యక్తి, నొతట్న ఓ బొట్టు, ఓ బక్క పలచిన వ్యక్తి, కప్పు పట్టుకుని ముఖ్యులందరితో ఫోటోలు దిగుతూ మురిసిపోయిన వ్యక్తి. ఎస్ ఆయన పేరు రాఘవేంద్ర ద్వివేది. reddit.comలో ఒక వార్త కనిపించింది తన గురించి. చదువుతుంటే అబ్బురంగా ఉంది. తనది కర్ణాటకలోని కుంట. క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. తండ్రికేమో క్రికెట్ అంటే ఎలర్జీ. కొడుకు పిచ్చి చూసి ఓ రోజు తండ్రి గద్దించి అడిగాడు, నీకు చదువు కావాలా, క్రికెట్ కావాలా? మొహమాటం లేకుండా చేతిలో బ్యాగు, జేబులో ₹21 ఇల్లు వదిలి పారిపోయాడు. ఇది జరిగి 24 ఏళ్ళు. కుంట నుంచి హుబ్లీ. వారం రోజుల పాటు బస్టాండ్లో పడుకున్నాడు. ఏం చేయాలో తెలియదు. ఇల్లు వదిలి వచ్చాడు. కానీ క్రికెట్ కదా జీవితం, శ్వాస. ఏం చేయాలి? తర్వాత పోలీసులు తరిమి కొట్టడంతో సమీపంలోని గుళ్ళో కొన్ని రోజులు ఆశ్రయం. ప్రసాదమే కడుపు నింపేది. తర్వాత సమీపంలోని శ్మశాన వాటిక తనకు ఆశ్రయం ఇచ్చింది. అందులోని ఓ పాడుబడిన ఇంట్లో ఉండేవాడు. 4.5 ఏళ్ళు అక్కడే. కుడి చేయి విరిగింది. క్రికెట్ ఆడాలనే కళ అక్కడే ముగిసింది. ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. మరేం చేయాలి? హుబ్లీలో స్టేడియంలో ప్రాక్టీస్ చేసే క్రికెటర్లకు బంతులు విసరడం, వారి ప్రాక్టీస్కు ఏ సాయం చేయాలన్నా చేయడం. ఓ దోస్తు దొరికాడు. తనతో కలిసి బెంగళూరు వెళ్ళాడు. అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ తనకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాక్టీస్కు వచ్చే కర్ణాటక క్రికెటర్లకు బాల్స్ విసరడం, బౌలింగ్ మెషిన్లో సాయం చేయడం. ఒకరోజు కర్ణాటక మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత అండర్-19 సెలక్షన్ కమిటీ చీఫ్ తిలక్ నాయుడు అతని పనిని గమనించారు. రాఘవేంద్ర అంకిత భావానికి ముగ్ధుడైన తిలక్ నాయుడు అతన్ని మరో కర్ణాటక మాజీ క్రికెటర్ జావగల్ శ్రీనాథ్కి పరిచయం చేశారు. ఇది రాఘవేంద్ర జీవితంలో ఒక మలుపు. శ్రీనాథ్ కర్ణాటక రంజీ జట్టులోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. క్రికెట్ సీజన్లో కర్ణాటక జట్టుతో కలిసి పనిచేసి పని లేనప్పుడు చిన్నస్వామి స్టేడియం సమీపంలో జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలు అందించాడు. 3 నుంచి 4 సంవత్సరాలు రాఘవేంద్ర పైసా సంపాదించకుండా పనిచేశాడు. డబ్బు లేకపోవడంతో అతను తరచుగా ఆహారం లేకుండా పస్తులుండేవాడు. ఎన్సీఏలో ఉన్నప్పుడు అతను BCCI లెవెల్ 1 కోచింగ్ కోర్సును పూర్తి చేశాడు. ప్రాక్టీస్కు వచ్చిన భారత జట్టు క్రికెటర్లో వారికి ఫేవరెట్గా మారాడు. సచిన్ టెండూల్కర్ రాఘవేంద్ర ప్రతిభను త్వరగా గుర్తించాడు. అదే ఆయన 2011లో భారత జట్టులో శిక్షణ సహాయకుడిగా అతని నియామకానికి దారితీసింది. గత 13 సంవత్సరాలుగా జట్టు విజయంలో రాఘవేంద్ర ముఖ్యమైన పాత్ర వహించాడు. ఎవరైనా తన శ్రమను, తన జీవితాన్ని, తన ప్రయాసను, తన కంట్రిబ్యూషన్ను గుర్తించారా? 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కోహ్లీ, నా విజయం వెనుక ఇదిగో ఈయన పాత్ర ఎంతో పెద్దది, ఎవరు గుర్తించకపోయినా ఇదే నిజం అన్నాడు మనస్ఫూర్తిగా. ఇండియాకు త్రోడౌన్ స్పెషలిస్ట్ తాను. ఓ ప్లేయర్ చెప్పింది ఏంటంటే, ఇన్నేళ్లలో రఘు కనీసం 1 మిలియన్ బంతులు విసిరుంటాడేమో. కొన్నిసార్లు 150 కిలోమీటర్ల వేగంతో బాల్స్ విసురుతుంటే గ్రౌండ్లో పేరున్న స్పీడ్ బౌలర్లు కూడా మీడియం పేస్ బౌలర్లు అనిపించేవారు. ఏళ్లకేళ్లుగా తను చేసింది ఒకటే, క్రికెటర్లకు సాయం చేయడం. తెర వెనక రఘు పాత్ర ఏమిటో ప్రతి ఇండియన్ క్రికెటర్కు తెలుసు. వాళ్ళే తెరలపై వెలిగిపోతారు. కానీ తెర వెనక ఈ రాఘవేంద్రలు లోకానికి కనిపించరు. కానీ ప్రపంచ కప్పు ముద్దాడిన రఘు కళ్ళలో వెలుగు వెనక తను అనుభవించిన చీకట్లు, పడ్డ ఇక్కట్లు మాత్రం ఇన్నాళ్ళు ఎవరికి తెలియవు. ఇది రాఘవేంద్ర ద్వివేది యొక్క చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోను షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఆర్జే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ని ఆన్లో ఉంచండి. ధన్యవాదాలు.